సర్వరోగ నివారణమంత్రమూర్తియే అన్నదాన ప్రభువే సద్గురునాథనే శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం చిన్నపస్మలు చిలకలూరుపేట మన దేవాలయంలో ఆశేష భక్తజన కోటికి కొంగు బంగారమై వెలిసిన మన శ్రీ అయ్యప్ప స్వామి వారికి అతి ప్రీతికరమైన బుధవారం. ప్రతి బుధవారం లాగానే ఈ బుధవారం కూడా స్వామివారికి సుప్రభాత సేవ, అష్టాభిషేకములు, నివేదన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా దేవస్థాన అర్చకులు ఇంజనంపాటి సాయి శర్మ గారిచే నిర్వహించబడ్డాయి. అలాగే స్వామివారి అనుగ్రహంతో అన్నదాన ప్రభువు అయ్యప్ప స్వామి వారికి ప్రీతికరమైన అన్నదానాన్ని గత కరోనా సమయం నుండి కూడా మన దేవాలయంలో బుధవారం పూట అన్నదాన కార్యక్రమం చేస్తూ వస్తున్నాము స్వామివారి అనుగ్రహంతో. అలాగే ఈరోజు కూడా స్వామివారికి ప్రీతికరమైన అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం నెలవారీ అన్నదాన కమిటీ సభ్యులు మరియు సేవా కార్యకర్తలు దాతల సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. భక్తులు కూడా స్వామివారి మీద భక్తితో, స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించాలనే కోరికతో భక్తులు కూడా చక్కగా ఇచ్చేస్తున్నారు. ఈ రోజున రమారమి 350 మంది దాకా భక్తులు స్వామివారి యొక్క అన్నప్రసాదం స్వీకరించారు. కార్యక్రమం కూడా దిగ్విజయం చేయడం జరిగింది. అలాగే నెలవారీ అన్నదాన కమిటీ సభ్యులుగా మరొక 28 మంది సభ్యులకు అవకాశం ఉంది కనుక ఉత్సాహవంతుల భక్తులు ఏమైనా ఉంటే ఈ యొక్క అన్నదాన కమిటీ సభ్యులుగా చేరి స్వామివారి యొక్క కృపాకటాక్షలతో కోరుతున్నాం. స్వామి శరణం. అలాగే మరొక ముఖ్యమైన విషయం, గోవు సకల దేవతల నిలయం. ఆ గోవులు మన దేవాలయంలో సప్త ఋషులకు రూపంగా 7 గోవులు ఉన్నాయి మన దేవాలయంలో. ఆ గోవుల యొక్క వస్తు నిమిత్తం గోశాల నిర్మించడం జరిగింది. దానికి ఎవరు కూడా దాతల యొక్క విరాళాన్ని సమర్పించలేదు. ఒక దాత 20,000 సమర్పించారు. ఇంకా చాలా అవసరం ఉన్నది కనుక ఉత్సాహవంతులైన దాతలు ఆ యొక్క గోశాల నిర్మాణంలో సహకరించాల్సిందిగా కోరుతున్నాము. ఒక గోమాత కనుక ప్రదక్షిణ చేస్తే 7 14 లోకాలను ప్రదక్షిణ చేసినట్లే, అలాగే గోమాతను రక్షిస్తే సకల దేవతలను రక్షించినట్లే కనుక ఆ యొక్క గోసేవలో కూడా పాల్గొని అయ్యప్ప స్వామి కుటుంబ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి నేను